మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. వావ్, ఇవన్నీ నాకేనా? కాదు, నీ పక్క సీట్లో ఉన్నవాడికి. షట్ అప్. అవును, సడన్గా హైదరాబాద్ ట్రిప్ ఏంటి? రేపు ఇంటర్వ్యూ ఉంది. ఎందుకు? ఎందుకేంటి? బీటెక్ అయ్యాక ఇంటర్వ్యూస్కి వెళ్ళరా? ఇంటర్వ్యూ లేకుండా జాబ్ ఇవ్వర్రా మగడా? జాబ్ ఎందుకు? ఏ, నీ షాప్లో సేల్స్ గర్ల్ జాబ్ ఇస్తావా? హే, జస్ట్ కిడింగ్ యార్. 2 nights and 1 day ప్యాకేజ్ అయిపోతుంది. ఎల్లుండి మార్నింగే ఇక్కడ ఉంటాను, సరేనా? 2 nights and 1 day అంటే 36 hours, 2160 minutes, 1,29,600 seconds. ప్రతి సెకండ్ నేను నీ గురించే ఆలోచిస్తూ ఉంటాను. హైదరాబాద్ 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 హైదరాబాద్. I'll be back, Ra. Okay? ఏంటిది? 2 nights, 1 day ప్యాకేజ్ అంటే 36 hours, 2160 minutes, 1,29,600 seconds. ప్రతి క్షణం నేను నీతోనే ఉంటాను. చెప్పాను కదా, నీ పక్క సీట్ వాడి కోసం కొన్నా అని. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఒక అతను సన్నగా పొడుగ్గా ఉంటాడు, చూసారా? ఎక్కడికి వెళ్ళిపోయా? అసలు నాకు చెప్పకుండా ఎందుకు బయటికి వెళ్ళావు? నీకు ఏదైనా అయితే నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎందుకు నాతో చెప్పకుండా వెళ్ళావు? చెప్పు. నీకోసం చార్మినార్ నుంచి బ్యాంగిల్స్ తెచ్చాను. లవ్ యూ. నువ్వలా హాయ్, ఏంటి అర్జున్ గారు రమ్మన్నారు?
నమస్కారం అండి. నా పేరు సూర్య, వీడి పేరు స్వామి, తన పేరు చారు, వసిక, శృతి. వీడికి ఏమైంది? నీకు మీసాలు వచ్చాక, అదే నీ మీసాల హీరో కలిసాక మేమెవరో ఆంటలేదుగా, అందుకే పరిచయం చేస్తున్నా. వాడి మీస మీద పడి ఎడవకపోతే మీరు పెంచుకోవచ్చుగా. చాలంటే పెరగాలిగా. ఏం లేదే, నువ్వు అసలు పట్టించుకోవట్లేదని మన వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకో నువ్వు దూరం అయిపోతున్నావు అనిపిస్తుంది. ఓకే ఓకే ఓకే, ఈ రోజంతా మీతోనే ఉంటాను, సరేనా? Let's go. ఏంటి వెళ్ళేది? అటు చూడు, మేసం బండేసుకొచ్చేస్తుంది. హాయ్. ఏంటి సినిమాకి వెళ్తున్నారా? లేదు బాస్, థియేటర్లో చైర్ లెక్క పెట్టాను. నువ్వు నాకు నచ్చలేదు బాస్. యాక్చువల్లీ నేను ఈరోజు వేరే ప్రోగ్రామ్ ప్లాన్ చేశాను. ఓకే, విల్ గో. టికెట్ నేను మళ్ళీ కలుస్తాను. సారీ, ఐమ్ గోయింగ్. ఓకే, బాయ్. ఏ చారు, నువ్వు స్కూటీ వేసుకెళ్ళు, నేను తర్వాత వచ్చి తీసుకుంటాను. లెట్స్ గో. చల్. ఈ రోజు అంతా మీతోనే ఉంటున్నాను. చూడు, వీడి దీన్ని పూర్తిగా కబ్జా చేస్తాడే. కొత్త బెచ్చగాడు పొద్దురగడు అన్నట్టు మొదట్లో అలాగే ఉంటుందిరా. ఈ శీర్షిక ఎదురుచూపు. తొలకరి చినుకుకై రైతన్న ఎదురుచూపు, ధరలు తగ్గుతాయని సామాన్యుడి ఎదురుచూపు, ప్రపంచ శాంతికై ప్రపంచమంతా ఎదురుచూపు, మనశ్శాంతికై మనుషులంతా ఎదురుచూపు. మీ కరతాళ ధ్వనులకై ఈ కవిరాజు ఎదురుచూపు. నా మనసు ఖేదిస్తున్నది, విలవిలా రోదిస్తున్నది. వీడి కవిత బాధిస్తున్నది. తెలుగు భాషకు పట్టిన తెగులు చూసి ప్రోగ్రామ్ నీకు కొంచెం బోరింగ్ అనిపించినా మంచి కేక్ ఉంటుంది. సీరియస్ గా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి. అటు చూడరా, పార్కులు సినిమా హాళ్ళు చాలేదని ఇక్కడికి కూడా తగలడ్డారు వెధవలని. వాళ్ళకి ఖాళీగా ఉన్న ప్లేస్ కావాలి, మనకు ఖాళీగా ఉన్న సీట్లు నిండాలి. మన ప్రోగ్రామ్ కి యూత్ వచ్చారని సంతోషపడని గురుగారు. నా మనస్సు ఖేదిస్తున్నది, విలవిలా రోదిస్తున్నది. డిసప్పాయింట్ అయ్యావా? ఎందుకు? నీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి వచ్చేసావు కదా. నువ్వున్నావుగా, నువ్వుంటే నా లైఫ్లో ఇంకేం అక్కర్లేదు. నువ్వు లేకపోతే నాకు ఈ లైఫే అక్కర్లేదు. నీ చూపులకు కనుపాప హాయ్, ఏంటి అర్జున్ గారు రమ్మన్నావు? I'm so happy, very excited. ఎందుకు? I got a job in US. 6 months Hyderabad, 6 months US లో 4 lakhs ప్యాకేజ్. నీకు గుర్తుందా? ఆ రోజు నువ్వు నాతో ఇంటర్వ్యూకి రావడం వల్లే నాకు ఈ జాబ్ వచ్చింది. నువ్వు నా లక్ రా. I'm so happy. ఏంటి సైలెంట్ అయిపోయా? నాకు ఇష్టం లేదు. అంటే ఇక్కడే ఏదైనా జాబ్ చూసుకోవచ్చు కదా. హే, రాజమండ్రిలో ఏం జాబ్? నీ షాప్ లో సేల్స్ గర్ల్ జాబా? జాబ్ కాదు, నిజంగానే నాకు ఇష్టం లేదు. మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? నువ్వు హర్ట్ అవుతావని. ఇప్పుడు మాత్రం హర్ట్ అవనా? ఆ రోజు నువ్వు అంతలా ఫీల్ అవుతుంటే నన్ను వదిలి ఒక్క రోజు ఉండడానికి ఫీల్ అవుతున్నావేమో అనుకున్నాను. కానీ ఒక్క రోజు కాదుకుందనా, నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండాలనుకోవడం లేదు. నాకు ప్రతిరోజు ప్రతి క్షణం జీవితాంతం కావాలి. కమ్ ఆన్ వరుణ్, ఇప్పుడు వరల్డ్ ఇంత అయిపోయింది. ఇంటర్నెట్, 3G ఫోన్స్, అసలు దూరం తెలియనే తెలీదు.
దూరం తెలియకపోవడం వేరు, దగ్గరగా ఉండడం వేరు. ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ వర్కౌట్ అవ్వవు. ఎస్ఎంఎస్లు, చాటింగ్లు మొదట్లో గంటకోసారి ఉంటాయి, తర్వాత రోజుకోసారి అవుతాయి, నెమ్మదిగా ఫేడ్ అవుట్ అయిపోతాయి. అవుట్ ఆఫ్ సైట్ ఈస్ అవుట్ ఆఫ్ మైండ్. అది ట్రూ లవర్స్ కి కాదు వరుణ్. అంత లేదు. అసలు లవ్ మ్యారేజెస్ ఎందుకు ఫెయిల్ అవుతాయో తెలుసా? లవ్లో ఉన్నప్పుడు రోజుకు 2-3 గంటలు కలిసి ఉంటారు. ఆ టైంలో నోలు ఉండవు, అన్నీ ఎస్లే. ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్, సినిమా అంటే సినిమా. హ్యాపీ లైఫ్ని ఊహించేసుకుంటారు. ఒక్కసారి పెళ్ళయ్యాక తెలుస్తుంది, డైజెస్ట్ చేసుకోలేదు. అందుకే నేను ఎప్పుడు నీతోనే స్పెండ్ చేయాలనుకుంటున్నాను. ఐఎమ్ వెరీ ప్రాక్టికల్. ఒక్కసారి గ్యాప్ వస్తే అంతే, చాలా వర్కౌట్ అయిపోతాయి. వరుణ్, నీకు నా మీద నమ్మకం లేదా? నమ్మకం క్వశ్చన్ కాదు కుందనా. ఎనఫ్ వరుణ్, ఎనఫ్. నాకు ఏడుపు వచ్చేస్తుంది. జీవితాంతం ఏడ్చే కంటే ఇప్పుడు నేను ఏడిపించడం చాలా బెటర్. అంటే నేనే కాంప్రమైజ్ అవ్వాలా? ఆహా, కన్విన్స్ అవ్వాలి. అవ్వకపోతే లవ్ కన్నా జాబే నీకు ఇంపార్టెంట్ అనుకుంటే అది నీ ఇష్టం. వరుణ్, నాకు నీలో ఈ కళ నచ్చలేదు. నాకు తెలిసే మీ ఆడవాళ్ళకి సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళు పనికిరారు.